సంపాదించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ. కనీసం దేశ ప్రజలు కరోనా వచ్చినప్పుడు కనీసం ఆదుకునే టైప్ కూడా లేకపోయింది మోడీ ప్రభుత్వంలో. బియ్యం ఇచ్చి చేతులు దొరుకుతున్నారు, కానీ అదే పారిశ్రామికవాదులకు మాత్రం వాళ్ళకు పథకాన్ని పెట్టి 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు ఫ్రీగా ఇచ్చారు. కానీ ఈరోజు అంబానీ ఏ స్థాయిలో ఉన్నాడు, ఆదాని ఏ స్థాయిలో ఉన్నాడు, ఈ రోజు కులగణన చేస్తా అని చెప్పి బీజేపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఓట్లు దండుకున్న తర్వాత కులగణన మాటనే ఎత్తలేదు. మీరు ఒకసారి చూడాలి. దయచేసి తెలంగాణ ప్రజలు 17 సీట్లకు 17 సీట్లు ఇండియా కూటమికి ఇయ్యాలనేది మద్దతుగా తెలంగాణ లోక్సత్తా పార్టీగా మేము డిమాండ్ చేస్తాం, ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజంగా ఇక కేసీఆర్ పాలన కూడా చూసినాం మనం. కేసీఆర్ పాలన అయితే అది కూడా నియంతృత్వ పాలనతో ఎట్లయితే విర్రవీగినరో కేసీఆర్ ప్రభుత్వము, ఎట్లయితే ఒడగొట్టిర్రో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా అట్టనే ఒడగొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్క నిమిషం మిత్రులారా, ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో నిజంగా నీళ్లు, నిధులు, నియామకాలు అన్న కేసీఆర్ నీళ్ళెక్కడ వాయే, నిధులెక్కడ వాయే, ఈరోజు మన ఉద్యోగాలు ఎక్కడ వాయే. 2 లక్షల ఉద్యోగాలు ఇంటింటికి ఉద్యోగం అని చెప్పిండ్రు. అదే మోడీ కూడా మీకు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కేటాయిస్తే ఈ రోజు దాదాపు లేదనగా 20 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే. కానీ 20 కోట్ల ఉద్యోగాలు రాలా, ఇక్కడేమో 2 లక్షల ఉద్యోగాలు రాలా. ఇది ఇద్దరి పాలసీ బూటకపు పాలసీ అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కులగణన చేస్తాను కాంగ్రెస్ పార్టీ, నిజంగా చెప్పాలంటే కులగణంగా చేస్తామని వాళ్ళు వాగ్దానాలు ఇచ్చారు. ఆ చట్టాన్ని నిజంగా రూపు పార్లమెంట్ లో తేవాలని గట్టిగా ప్రయత్న భాగంలో దానికోసమే మద్దతు ఇస్తున్నాం. ఈ రోజు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఏదైతే అబద్దాల మాటలతో మాట్లాడుతూ అబద్దాలే ఈ దేశ ప్రజలకు మొత్తం చెవులో పూలు పెడుతూ, లేకుంటే దేవుని బొమ్మలు చూపెడుతూ ఓట్లు వేయండి అని, లేకపోతే మేము సంక్షేమం చేస్తున్నామని చెప్పి ఓట్లు వేయమని, సంక్షేమం మరువుగాని ఈ రోజు కనీసం పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలనుకున్న లక్షల రూపాయలు కావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరే రోజు నిరంతరం రాస్తా ఉంటారు, మీ పత్రికలు మీరే రాస్తా ఉంటారు, మీ చేతులతోనే అక్షరాలు రాస్తున్నాయి, మేము చదివి ఖచ్చితంగా దాని పరిశీలన చెప్పి మళ్ళీ మీకే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మీరు కనీసం కింది స్థాయిలో దిగి మీరు రాస్తున్న రాతల కన్నా ఇప్పటికైనా ఈ ఒక్కసారైనా మీరు ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, 17 సీట్లు తెలంగాణ సీట్లలో కాంగ్రెస్ గెలిపించాలని అని మేము మద్దతుగా వాళ్లకు మద్దతు తెలుపుతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన బడ్జెట్ లో 10 సంవత్సరాల్లో బీసీలకు ఇస్తాన్న బడ్జెట్ ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఖాళీ 10 సంవత్సరాల్లో 27,000 కోట్ల రూపాయలే కేటాయించారు. దాని తప్ప ఇంకేం లేదు. ఎవరైనా పిల్లగాడు 15లో ఎంత అంటే 50 అని చెప్తాడు. 50,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన బాధ్యత ఉండే కేసీఆర్ కు బీసీలో 68% ఉన్న తెలంగాణ ప్రాంతంలో దాదాపు 68% ఉన్న బీసీలకు 27,000 కోట్ల రూపాయలు ఇచ్చి కొల్రు, బల్రు, పందులను, పిల్లులను, ఎలుకలను ఇచ్చి కుటుంబపోటు తిరుగుమన్నది దొర. ఈ దొరనేమో అన్న కూర్చొని ఇలా సెక్రటరియట్లనో లేకుంటే ఆయన కూర్చున్న ఏదైతే ఫామ్ హౌస్ లో కూర్చొనో మనకు ఒక చేయితని ఇవ్వకుండా, బీసీలకు చేయకుండా ఒక్క ఇండస్ట్రీ పాలసీలో ఒక్క బీసీ అన్నా చూపెట్టమని చెప్పండి. కార్పొరేట్ శక్తులను చక్కగా నువ్వు విమానం దిగుతే టక్క వచ్చి నేను రెడ్ కార్పొరేట్ వేసి నీకు ఇండస్ట్రీ పాలసీ కింద భూములు ఇస్తాను. కనీసం 3 ఎకరాలు 2 ఎకరాలు ఈ దళితులకు 3 ఎకరాలు ఇస్తున్న కేసీఆర్ ఎక్కడ పోయింది? ఈ రోజు ముసలి కన్నీరు కాస్తున్నాడు, రోడ్ల మీద తిరుగుకుంటా ముసలి కన్నీరు కాస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. బీజేపీకి ఓటేస్తే టీఆర్ఎస్ కేసినట్టే, టీఆర్ఎస్ కేసినట్టే, వేస్తే బీజేపీకి వేసినట్టే. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి మద్దతు తెలపాలని కోరుకుంటూ